Welcome back to Dr. Balu's English Grammar Academy. Today's topic is common errors or mistakes in English grammar. So far, I made 19 short videos on common errors in English grammar. ఈరోజు 12 కామన్ ఎర్రర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హ్యావ్ ఎ లుక్ అట్ ది ఫస్ట్ వన్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్. ఈ వాక్యాన్ని మనం విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఇందులో మనకు ఎలాంటి తప్పు లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే విల్ యూసేజ్ ఎక్కువగా ఉంది, షెల్ యూసేజ్ చాలా తక్కువగా ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్లో పర్సనల్ ప్రొనౌన్స్ అన్నింటికీ విల్ యూజ్ చేయటం జరుగుతోంది. అయితే ఇంగ్లీష్ గ్రామర్ రూల్ ప్రకారం ఫస్ట్ పర్సన్కి షెల్ యూజ్ చేయాలి, అనగా ఐ వీలకు షెల్ యూజ్ చేయాలి. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి మనం విల్ యూజ్ చేయాలి. అంటే యూ విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్, దే విల్ అని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఐ విల్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పాము. ఇందులో విల్ యూజ్ చేయటం అనేది తప్పు. ఐ షాల్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పడం కరెక్ట్. నెక్స్ట్, వి డిస్కస్డ్ అబౌట్ మోనోపలీ. ఇది కూడా సర్వసాధారణంగా చాలామంది చేసే కామన్ ఎర్రర్. ఎందుకంటే ఇక్కడ డిస్కస్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఏ ట్రాన్సిటివ్ వర్బ్ ఆల్వేస్ టేక్స్ డైరెక్ట్లీ ది ఆబ్జెక్ట్ బట్ నాట్ ది ప్రిపోజిషన్. సో ఇక్కడ మనం అబౌట్ అని చెప్పాం, డిస్కస్ అబౌట్ అన్నాం. సో డిస్కస్తో పాటు అబౌట్ యూజ్ చేయటం అనేది రాంగ్ యూసేజ్ అవుతుంది. కరెక్ట్ ఏంటంటే వి డిస్కస్డ్ మోనోపలీ. సో డిస్కస్తో పాటుగా అబౌట్ అనేటటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయటం తప్పు అవుతుంది. వి డిస్కస్డ్ మోనోపలీ అని చెప్పటం రైట్. నెక్స్ట్, ది డాక్టర్ హ్యాస్ గివెన్ మీ ఏ గుడ్ అడ్వైస్. ఈ వాక్యం కూడా మనం గమనించినట్లయితే ఇందులో ఎలాంటి తప్పు లేదు అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అడ్వైజ్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ ముందర ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ది డాక్టర్ హ్యాస్ గివెన్ మీ ఏ గుడ్ అడ్వైస్. సో ఇక్కడ మనం ఏ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ని యూజ్ చేయడం తప్పు. ది డాక్టర్ హ్యాస్ గివెన్ మీ గుడ్ అడ్వైస్ అని చెప్పడం కరెక్ట్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ గోయింగ్ టు టెంపుల్ ఎవ్రీ డే. సో ఈ వాక్యంలో కూడా మనకు ఎలాంటి తప్పు అనిపించదు. అయితే డే టు డే మనం చేసే పనులన్నింటినీ చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇక్కడ మనం సెంటెన్స్ ఏంటి? ఐ ఆమ్ గోయింగ్ టు టెంపుల్ ఎవ్రీ డే. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ అనేది యూజ్ చేయటం తప్పు అవుతుంది. ఐ గో టు టెంపుల్ ఎవ్రీ డే అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. హ్యాబిచువల్ యాక్షన్స్, రోజువారీ అలవాటుగా చేసేటటువంటి పనులను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. నెక్స్ట్, ది డిస్టెన్స్ బిట్వీన్ అనంతపురం టు కదిరి ఈజ్ 90 కిలోమీటర్స్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బిట్వీన్ యూజ్ చేసినప్పుడు టు అనేది యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే మనం బిట్వీన్ యూజ్ చేసామో ఇక్కడ మనం అండ్ అనేది యూజ్ చేయాలి. అయితే ఇక్కడ బిట్వీన్ బదులుగా మనం ఫ్రమ్ యూజ్ చేసామనుకోండి, అప్పుడు టు యూజ్ చేయొచ్చు. ది డిస్టెన్స్ ఫ్రమ్ అనంతపురము టు కదిరి ఈజ్ 90 కిలోమీటర్స్ అని చెప్తే కరెక్ట్ అవుతుంది. అయితే ది డిస్టెన్స్ బిట్వీన్ అనంతపురం టు కదిరి ఈజ్ 90 కిలోమీటర్స్ అని చెప్పడం తప్పు. కాబట్టి ఇక్కడ టూ ప్లేస్లో మనం అండ్ యూజ్ చేస్తే కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ది డిస్టెన్స్ బిట్వీన్ అనంతపురము అండ్ కదిరి ఈజ్ 90 కిలోమీటర్స్ అని చెప్పడం రైట్. నెక్స్ట్, ఐ ఆమ్ లీవింగ్ టు తిరుపతి. సో ఈ వాక్యం కూడా మనకు సాధారణంగా అనిపిస్తుంది, తప్పు లేదని అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు, అంటే గమ్యస్థానాన్ని గురించి చెప్పేటప్పుడు మనం టు యూజ్ చేయకూడదు, ఫర్ యూజ్ చేయాలి. ఐ ఆమ్ లీవింగ్ ఫర్ తిరుపతి అని చెప్పడం రైట్. నెక్స్ట్ వన్,
ఐ కంగ్రాచ్యులేటెడ్ హిమ్ ఫర్ హిస్ సక్సెస్. సో ఇక్కడ మనం ఈ ఫర్ అనేది యూజ్ చేయకూడదు, ఆన్ అని యూజ్ చేయాలి. ఐ కంగ్రాచ్యులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్ అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఐ ఆమ్ సఫరింగ్ విత్ ఫీవర్. ఇది కూడా సర్వసాధారణంగా చాలామంది చేసేటటువంటి పొరపాటు. ఈ సఫర్ అనేటటువంటి వర్బ్ తోటి విత్ అనేటటువంటి ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదు, ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం కరెక్ట్ అవుతుంది. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని చెప్పటం కరెక్ట్. నెక్స్ట్, ఐ ప్లే ది క్రికెట్ వెరీ వెల్. ఈ వాక్యంలో ఆర్టికల్ని యూజ్ చేయడం తప్పు. ఎందుకంటే నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముందు మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఐ ప్లే క్రికెట్ వెరీ వెల్ అని చెప్పడం కరెక్ట్. నెక్స్ట్, ఐ జంప్డ్ ఇన్ ది వెల్. ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే సబ్జెక్ట్లో మూమెంట్ ఉంది, మోషన్ అనగా కదలిక ఉంది. ఎప్పుడైతే సబ్జెక్ట్లో కదలిక ఉంటుందో అప్పుడు మనం ఇంటూ అని యూజ్ చేయాలి. సబ్జెక్ట్లో కదలిక లేనప్పుడు మనం ఇన్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ది లైన్ ఈజ్ ఇన్ ద డెన్ అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్లో కదలిక లేనప్పుడు మనం ఇన్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్లో కదలిక ఉంది కాబట్టి మనం ఇంటూ అని యూజ్ చేయడం కరెక్ట్ అవుతుంది. ఐ జంప్డ్ ఇన్ టు ది వెల్ అని చెప్పడం కరెక్ట్. నెక్స్ట్, హీ డైడ్ ఫ్రమ్ COVID-19. ఒక డిసీజ్ వలన చనిపోయినప్పుడు మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు, ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. సో హీ డైడ్ ఆఫ్ COVID-19 అని చెప్పడం కరెక్ట్. నెక్స్ట్, ది లాస్ట్ వన్, దో షీ ఈజ్ ఫ్యాట్ బట్ షీ వాక్స్ ఫాస్ట్. ఈ వాక్యాన్ని మనం గమనించినట్టయితే ఇందులో రెండు కంజంక్షన్స్ ఉన్నాయి. ఒకటి దో, రెండు బట్. ఇక్కడ దో షీ ఈజ్ ఫ్యాట్ అని చెప్పి బట్ తీసేయడం ద్వారా ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. దో షీ ఈజ్ ఫ్యాట్ షీ వాక్స్ ఫాస్ట్ అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. లేదా దో మనం తొలగించి షీ ఈజ్ ఫ్యాట్ బట్ షీ వాక్స్ ఫాస్ట్ అని చెప్పడం కూడా కరెక్ట్ అవుతుంది. సో కంజంక్షన్స్ ఇక్కడ రెండు యూజ్ చేయడం అనేది రాంగ్. ఒకటి యూజ్ చేయాలి, ఎయిదర్ దో ఆర్ బట్, అంతే తప్ప రెండు యూజ్ చేయకూడదు. దో షీ ఈజ్ ఫ్యాట్ ఎట్ షీ వాక్స్ ఫాస్ట్ అని చెప్పినా తప్పు అవుతుంది. సో ఇక్కడ బట్, ఎట్ ఇలాంటివి యూజ్ చేయకూడదు. దో షీ ఈజ్ ఫ్యాట్ షీ వాక్స్ ఫాస్ట్ అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది కంటెంట్. ఇఫ్ యూ రియలీ ఇంప్రెస్డ్, ప్లీజ్ like, share, comment and subscribe my channel. Thank you.